వెల్కమ్ బ్యాక్ మా. ఈ వీడియోలో మనం ఇన్సర్షన్ అట్ ఎండ్ ఆఫ్ ద సర్కులర్ డబ్లీ లింక్ లిస్ట్ చూద్దాం. ఓకేనా? సరే, సేమ్ టూ సిచ్యువేషన్స్ కదా. లిస్ట్ ఈజ్ ఎంటీ ఉన్నప్పుడు ఒక నోడ్ని మీరు ఇన్సర్ట్ చేస్తే బిగినింగ్ కూడా అదే, ఎండింగ్ కూడా అదే. అవునా? లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన ఈ పాయింట్ నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయట్లేదు. ఓకేనా? లిస్ట్ ఎంటీ అని ఎట్లా తెలుస్తుంది మనకి? హెడ్ ఈజ్వల్ టు నల్ ఉన్నప్పుడు. అప్పుడు ఒకే ఒక్క నోడ్ని మీరు ఇన్సర్ట్ చేస్తే హెడ్ టైల్ రెండు దాన్నే పాయింట్ చేయాలా. సర్కులర్ డబ్లీ లింక్ లిస్ట్ కాబట్టి ఈ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ కూడా దాన్నే పాయింట్ చేయాలా. రైట్? అక్కడి వరకు మనకొచ్చు. ఎల్స్ అంటే లిస్ట్ హ్యావింగ్ నోడ్స్, అప్పుడు ఒక నోడ్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఎట్లా ఇన్సర్ట్ చేయాలా. ఫస్ట్ ఈ 4 స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని నేను ఒక నోడ్ని క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు నల్ 12 నల్, దీని అడ్రస్ 400, కొత్త నోడ్ని టెంప్ పాయింట్ చేస్తూ ఉంటుంది కాబట్టి 400. సో ఒక నోడ్ క్రియేషన్ జరిగిపోయింది. ఇన్సర్షన్ కదా. రైట్ లింక్స్ ఫస్ట్, మళ్ళీ లెఫ్ట్ లింక్స్ చూద్దాం. ఓకేనా? రైట్ లింక్ అంటే టెంప్ టు నెక్స్ట్ ఫార్వర్డ్ లింక్. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదే నా లాస్ట్ నోడ్ అయితే లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా. ఫస్ట్ నోడ్ అడ్రస్ హెడ్, అప్పుడు ఇక్కడ నల్ పోయి హెడ్లో ఉన్న 100 వస్తుంది. అప్పుడు ఈ ఫార్వర్డ్ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ లింక్ కూడా కావాలి కదా. అప్పుడు హెడ్ టు ప్రీవియస్, హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు? టెంప్. అప్పుడు ఇక్కడ ఉన్న 300 పోయి టెంప్లో ఉన్న 400 వస్తుంది. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది మా. బ్యాక్వర్డ్ లింక్ క్రియేషన్ జరుగుతుంది. రైట్ లింక్స్ కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చూద్దాం? లెఫ్ట్ లింక్స్. టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, సరిపోతుంది కదా. టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు ఇక్కడ 100 పోతుంది, 400 వస్తుంది. 100 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అయిపోతుంది. రైటే కదా. అప్పుడు ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ లింక్. అప్పుడు ఏమని రాస్తారు? టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టైల్. టైల్ లోపల ఎంత ఉంది? 300. ఇక్కడ నలిపోయి మనకి ఎంత వస్తుందేమో? 300. బ్యాక్వర్డ్ లింక్ కూడా క్రియేట్ అవుతుంది. ఇది నా లాస్ట్ నోడ్ అయితే టైల్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా, కాబట్టి టైల్ని కూడా మూవ్ చేయండి. టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు టైల్లో ఉన్న 300 పోయి టెంప్లో ఉన్న 400 వస్తుంది. ఇది బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. అంతే. ఓకే కదా. ఏం డౌట్స్ ఏం లేవు కదా. ఎక్కడ మనం ట్రావెల్స్ కూడా చేయలేదు కదా. అవునా? డైరెక్ట్గా రైట్ లింక్స్, లెఫ్ట్ లింక్స్ అండ్ టెంప్ని మూవ్ చేసాం. అలా మీకు లిస్ట్ లోపల ఎన్ని నోడ్స్ ఉన్నా కూడా ఆ 4 కనెక్షన్సే జరుగుతాయి కాబట్టి కాన్స్టాంట్ టైం పడుతుంది. సో దీని కాంప్లెక్సిటీ ఎంత చెప్పుకోవచ్చు మనం? O(1). ఎన్ని నోడ్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో మీరు ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసేకి సేమ్ టైం పడుతుంది. ఎందుకు? టైల్ పాయింటర్ ఉంది కదా మీ దగ్గర. ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఏముంది? టైల్ పాయింటర్ ఉంది కాబట్టి ట్రావర్స్ చేయాల్సిన పని ఉండదు. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ నోడ్ క్రియేషన్, లిస్ట్ ఎంటీ ఉన్నప్పుడు, ఎంటీ లేనప్పుడు ఇప్పుడు రాద్దాం. ఓకేనా? ఎల్స్ పార్ట్. బిగిన్ రైట్ కనెక్షన్స్ అంటే టెంప్ టు బిగిన్, టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్, హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. నెక్స్ట్ లెఫ్ట్ లింక్స్. టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టైల్.
ఇంకా మనం టైల్ని కూడా మూవ్ చేయాలి కదా, అవునా. టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, ఎల్ స్పాట్ కూడా క్లోజ్, ఇన్సర్ట్ అట్ ఎండ్ కూడా క్లోజ్. ఏం డౌట్స్ లేవు, క్లియర్ కదా. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్టెడ్ మిడిల్ చెప్పాల నేను, బట్ డబ్లీ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్టెడ్ మిడిల్, ఇక్కడ మిడిల్ రెండు సేమ్ అమ్మ. అక్కడ కూడా హెడ్ టైల్ పాయింటర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా హెడ్ టైల్ పాయింటర్స్ ఉంటాయి. లొకేషన్ -1 వరకు మీరు ట్రావర్స్ చేస్తారు, అక్కడ మీరు ఇన్సర్షన్స్ చేస్తారు. ఓకే కదా. మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేసినా కూడా సేమ్ ప్రోగ్రామే. సర్కులర్ సింగ్లీ లింక్డ్ లిస్ట్లో అయినా ఫస్ట్ నోడ్ అడ్రస్ కోసం మనం పీటీఆర్లో టైల్ టు నెక్స్ట్ని స్టోర్ చేస్తాం, రైట్. ఇక్కడ అది కూడా చేంజ్ కాదు, ఫస్ట్ నోడ్ అడ్రస్ ఏమో దగ్గర ఉంటుంది, హెడ్ దగ్గరే ఉంటుంది, కాబట్టి మీకు ఏం చేంజెస్ జరగవు. యాజ్ ఇట్ ఈస్ డబ్లీ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్ట్ మిడిల్ ఏముందో సేమ్ ప్రోగ్రామ్, అందుకే నేను దాన్ని మళ్ళీ చెప్పట్లేదు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో డిలీషన్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ చూద్దాం, ఓకేనా. బాయ్ మా, థ్యాంక్ యూ.